అందరికీ ప్రైజ్ ది లార్డ్. న్యాయాధిపతులు 11వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే కనుక అక్కడ యోఫ్తా అనే ఒక భక్తుడు ఉంటాడు. అయితే ఆయన దేవుని మీద ఆధారపడిన వ్యక్తి, అయితే ఆయన యుద్ధంలో నైపుణ్యత కలిగిన వ్యక్తి, దేవుడు అంటే భయభక్తులు కలిగిన వ్యక్తి యోఫ్తా. అయితే అతడు దేవుని మీద ఆధారపడుతూ ఉన్నప్పుడు అక్కడ ప్రజలు ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు యుద్ధంలో నైపుణ్యం గలవాడు కదా, మరి యుద్ధం గెలిచి రావాలి, నువ్వు వెళ్ళాలి, మమ్మల్ని గెలిపించాలన్నప్పుడు ఆయన దేవుని మీద ఆధారపడి వెళ్తాడు. యుద్ధంలో విజయం సాధిస్తాడు. అక్కడ అధిపతిగా మరి రాజుగా ఉంటాడు. అయితే అక్కడ ఆయన దేవునితో ఒక నిబంధన చేసుకుంటాడు. తండ్రి, నేను యుద్ధంలో గెలిస్తే నా ఇంటి నుండి ఏదైతే మొదట నాకు ఎదురు వస్తుందో అది నీకు బలి అర్పిస్తానంటాడు. మరి అబ్రహాము బలి దేవుడు ఇమ్మన్నప్పుడు ఆయన ఇచ్చాడు సంతోషంతో. ఈయన మొక్కుబడి చేసుకుంటాడు. ప్రభా, నేను నాకు పరీక్షల్లో పాస్ అయితే ఇది చేస్తాను, లేకపోతే నేను ఇల్లు కట్టుకుంటే ఇది చేస్తాను, లేకపోతే ఉద్యోగం వస్తే ఇది చేస్తాను, నేను ఒక